మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, మంత్రతంత్ర జ్యోతిష్యులు, ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టిపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. ఏప్రిల్ మాసం విశేషంగా మీనరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది, వీళ్ళకి ఎదురయ్యే లాభ నష్టాలు, మంచి చెడులు ఎలా ఉండబోతున్నాయి, ధనపరంగా, వ్యాపార పరంగా, పెట్టుబడుల పరంగా ఈ నెల వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముందుగా వాటితో స్టార్ట్ చేయండి గురుగారు. మీనరాశి ఏప్రిల్ మాసం 2026 సంవత్సరం. ఈ సంవత్సరం ఆరంభమయ్యి అప్పుడే 4 మాసాలు అయిపోయిందా అనిపిస్తుంది. ఎందుకంటే సంవత్సరం ఆరంభం నుంచే ఏదో ఒక రకమైనటువంటి ప్రజలకి ఇబ్బంది కలిగేటనే ఉంది. కానీ మీనరాశి వాళ్ళకి ఆల్రెడీ 6 నెలల క్రితమే ఇబ్బంది జరుగుతుంది. 4 మాసాలు అయినప్పటికీ పోయిన సంవత్సరం నుంచి కూడా కొన్ని రకాల ఇబ్బందులు పడుతూనే ఉన్నారు పాపం. కానీ ఉపశమనం కూడా అలానే ఉంటుందండి. ఏదైనా ఆకలి అయినప్పుడే ఆకలి విలువ తెలుస్తుంది, అన్నం విలువ తెలుస్తుంది, అంతేనా? మనకి దాహం వేసినప్పుడే దాహం విలువ తెలుస్తుంది. కాబట్టి మీనరాశి వారికి పడేటువంటి కష్టాల వలన వారికి ధనం విలువ తెలుస్తుంది, ఎదుటి వాళ్ళ ఒక రిలేషన్ విలువ తెలుస్తుంది, ఎవరితో మాట్లాడితే బాగుండు, ఎవరిని దూరం చేయాలి, ఎవరిని దగ్గర చేయాలి, ఇలాంటి చైతన్యం రావడం అనేది చాలా గొప్ప విషయం. దాంట్లో ముఖ్యంగా ఈ మీనరాశి వాళ్ళని చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్వస్థానంలో ఉన్నటువంటి శని, ఆ శని ఏప్రిల్ 14వ తారీఖు వరకు ఉండేటువంటి రవి, వాళ్ళతో పాటు కుజుడు 22వ తారీఖు కొనసాగేటువంటి కుజుడు, వీరందరి గ్రహస్థితి చూసుకున్నట్టయితే మళ్ళీ 2వ స్థానంలో శుక్రుడు, 12వ స్థానంలో రాహుతో బుధుడు, 3వ స్థానంలో గురువు, ఇక్కడ సింహరాశిలో కేతువు. ఈ రకమైన గ్రహస్థితి ఎప్పుడో ఒక్కసారి కావాలి మీనరాశులకు వస్తుంది. అంటే నాకు తెలిసినంత వరకు వీరికి 19 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది ఇట్లాంటి గ్రహస్థితి. ఇది ఒక అదృష్టం అని చెప్పొచ్చు. ఎందుకంటే స్వస్థానంలో శని అంటే అంత ఈజీ కాదు, అది ఒక అదృష్టమే. శని భగవాడు రావడం అనేది మామూలు విషయం కాదు, అది చాలా మంచి అదృష్టం. తొక్కుకోవడమా, ఉండడమా, పోవడమా ఇక్కడ తేలిపోద్ది ఈ 2 సంవత్సరాల్లో. దాంతో వీళ్ళకి దాదాపు సంవత్సరం దగ్గరికి వస్తుంది, సంవత్సరం అయిపోయింది దగ్గరికి వచ్చి వీళ్ళ దాంట్లో శని వచ్చి. కాబట్టి ఈ మీనరాశి వాళ్ళకి గత సంవత్సరంగా కూడా చూసినట్టయితే ఏ పని ముందుకెళ్ళకపోవటం, అష్టదిబ్బందన అయిపోవటం, ఎక్కడేసిన కొంగడు అక్కడే ఉండటము, పెళ్ళి అనుకున్నా, విదేశాన్ని అనుకున్నా, కొన్ని రకాల వ్యాపారాలు అనుకున్నా కూడా రేపు అనుకుంటే సంవత్సరం గడిచిపోతూ ఉంది. వీరికి ఒళ్ళేమో పెరిగిపోతూ ఉంటుంది, వీరేమో సెన్సిటివ్గా ఉంటారు, సెన్సిటివ్గా ఎవరేం చెప్పినా వింటూ ఉంటారు, అలా తలదించుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఏదో ఎప్పుడో సాధిస్తాం కదా అనుకుంటూ ఉంటారు. దాని తగ్గట్టు కళలు వస్తూ ఉంటాయి, ఆరోగ్య సమస్యలు, ఒబెసిటీ ఎక్కువగా ఉంటుంది వీరికి, స్టమక్ రిలేటెడ్ సమస్యలు వస్తూ ఉన్నాయి, సరిగా తిన్నదరగలు, మోకాలు నొప్పులు, మోచేతి నొప్పులు, కాళ్ళు గుంజటము, కళ్ళు కనిపిపోవటము, షుగర్ ఎక్కువ లెవెల్స్ పెరగడం, బీపీ డౌన్ అవటము, ఇవన్నీ కూడా వీరికి స్ట్రెస్ వల్ల. ఇవన్నీ కూడా ఈ బ్రెయిన్ స్ట్రెస్ అవ్వటము, లవ్ ఫెయిల్యూర్ అవ్వటము, అనుకోకుండా పెళ్ళి అవ్వటము, పెళ్ళైన తర్వాత జీవితంలో నిలబడలేకపోవటము, పెళ్ళైన వెంటనే జాబ్ పోవటము, దానిపై ఆ జాబ్ పోవడానికి కారణం వాళ్ళ భార్య అని వాళ్ళ భర్తని అనుకోవటము, విడాకులు తీసుకుని నాకు వెళ్ళిపోవటము, సంబంధం లేకున్నటువంటి ఇవన్నీ సంబంధాలు లేవు. ఒకదానికి లింక్ ఉన్నాయా? మనంగా మా బ్రహ్మాండంగా వైట్ అండ్ వైట్ వేసి బ్రహ్మాండంగా ఏదో పార్టీ నాయకుల్లాగా ముందుకెళ్తూ ఉంటాము. ఎవడో వచ్చేసి ఆ సైకిల్ చక్రం పక్కనే ఉన్న గుంతలు వేస్తాడు, ఆ మట్టి వచ్చి మనమేం పడిద్ది. ఇప్పుడు పిల్లోడు అనలేము, సైకిల్ అనలేము, మన షర్ట్ అనలేము, మళ్ళీ వెనక్కి వెళ్ళి షర్ట్ మార్చుకొచ్చేప్పటికి అక్కడ ఫంక్షన్ అయిపోద్ది. ఇక్కడ సంబంధం లేని విషయాలు అన్నింటిలో కల్లా ఇక్కడ వీరికి తగులుకుంటే అనమాట. అలానే వీరికి కొబ్బరి చెట్టు కింద నిలబడితే కొబ్బరికాయ పడిద్ది నెత్తిన, అది కట్టుకుందామని వెళ్తే ఎదురురా తగిలిద్ది. ఎదురురా తగిలిందని ఎవరు లిఫ్ట్ అడిగితే ఆ లిఫ్ట్ గుంతలో పడేస్తాడు తీసుకుపోయి, స్పీడ్ బ్రేకర్ల మీద ఎక్కువ వేస్తాడు, అది తగలరాని సైడ్ తగిలేసి ఇంకొంచెం దాన్ని దారి తీస్తుంది. అన్నీ సంబంధం లేకుండా ఉంటాయి అనమాట. అలాంటి ఇబ్బందులు పడేటువంటి ఈ మీనరాశి వారికి ఈ యొక్క ఏప్రిల్ మాసం 2026 సంవత్సరంలో ఉపశమనం దొరుకుతుంది అని చెప్పొచ్చు. మనం కూర్చుందాం అనుకోండి, కుర్చీ ఇరిగిపోయింది కదా కుర్చీ అని చెప్పేసి లేసేసి మంచం కూర్చుంటే నడుము ఇరుగుతుంది, మంచం మీద కూర్చోగానే అది కుక్కి మంచం అవుతుంది. అంటే ఎక్కడైనా సంబంధం ఉందా? కానీ అనుభవించేది ఎవరు? మీనరాశి వారే. సంబంధం లేని విషయాల్లో అనుభవిస్తారన్నమాట. పక్కన ఉన్న వాళ్ళందరికీ మంచి భోజనం వచ్చింది, వీళ్ళకేమో రాళ్ళు కలిపిన భోజనం వచ్చింది. ఇక ఈ అదృష్టాన్ని చూసి తట్టుకోలేకపోతుంది, వారికే విరక్తి వచ్చేస్తుంది అన్నమాట ఒక్కోసారి. కానీ దానికి భిన్నంగానే ఈ యొక్క సంవత్సరం ఏప్రిల్ మాసం అయితే బాగుందని చెప్పొచ్చు. వీరికి పాల ఉత్పత్తులకు సంబంధించిన వ్యాపారాలు చేసుకున్నా, రెస్టారెంట్ హోటల్స్ పెట్టుకున్నా, లేక చేపల చెరువులు, రొయ్యల చెరువులు వేసినా ఈ సంవత్సరం బాగా పంటలు ఉంటాయి. పత్తి, మిరప, జొన్న, మామిడి, పప్పాయి, సపోటా, దానిమ్మ ఇలాంటి పంటలు వేసుకుంటే వీరికి అద్భుతంగా ఉంటుంది. నిమ్మ అయితే మాత్రం వీళ్ళు కోటీశ్వరులు అవుతారు.
నిమ్మ కానీ మిరప కానీ ఈ రెండిట్లో మాత్రం ఖచ్చితంగా కోటీశ్వరులు అవుతారు. ఈ పంటలు ఏదైనా పండించుకునే రైతులుగా కానీ, చేపల చెరువు రొయ్యల చెరువులు వేసుకునేటువంటి రైతులుగా కానీ, ఉప్పు పండించుకునే రైతులు గారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వారికి అదృష్టం వారి ఇంటే తొలతూగుతుందని చెప్పొచ్చు. ఎలాంటి దురదృష్టం ఉన్నా కూడా ఈ సంవత్సరం ఇలాంటి పంటలు వేసినా అదృష్టం ఉంటుంది. రైతులుగా మారే వారికి అదృష్టం ఉంది కానీ ఖచ్చితంగా ప్రయత్నం చేయొచ్చు. వీళ్ళకి శత్రువులు ఎవరు గురుగారు? ఎక్కడ ఎక్కువగా వీళ్ళు నష్టపోతున్నారు? మరి శత్రు బాధలు ఏమైనా ఉన్నాయా ప్రస్తుత కాలం వీళ్ళకి? మీనరాశి వారికి లవ్ ఉంటే వారే శత్రువులు. ఎవరినైతే లవ్ చేస్తారో, ఎవరినైతే ఇష్టపడతారో వాళ్ళే వారి శత్రువులు. ఎందుకంటే వీరు చెప్పిందే వినాలి, వారి దగ్గర చేతులు పట్టుకొని నిలబడాలి. టోటల్ మొత్తం అంతా వారి ఆధీనంలో తెచ్చుకుంటారు. ఇక వారు తినాలన్నా కూడా వారు ఫోన్ చేయకపోతే తినరు. తినాలా అంటే నాకు ఫోన్ చేయకుండా తింటావా, నా చెప్పకుండా తింటావా అనగానే వీళ్ళకి స్ట్రెస్ అనమాట. నరాలన్నీ పీక్కుంటూ ఉంటారు. వీరే వీరి శత్రువు. కాబట్టి ఎవరితో ఎలా ఉండాలో, ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే వీరు స్ట్రెస్ అవ్వకుండా, ఇబ్బంది పడకుండా, బాధపడకుండా, భంగపడకుండా ఉంటారు. లేకపోతే మాత్రం ఖచ్చితంగా వేరే వాళ్ళ ఆధీనంలోకి వీళ్ళు వెళ్ళిపోతారు. అదే శత్రువులు వీళ్ళకి. ఇంట్లో కన్నవారు ఉన్నారు, పెంచిన వారు ఉన్నారు, తోడబుట్టిన వారు ఉన్నారు, ఇవన్నీ పక్కన పడేస్తారు. ఎవడో ఒకరి కోసం వెళ్తారు. ఆ ఒక్కరు ఎవరయ్యా అంటే వారి స్ట్రెస్ అంతా వీరు లాక్కుంటారు. కాబట్టి అలాంటి వాళ్ళ జోలికి వెళ్ళొద్దు. వారు మాత్రం వీరికి ఖచ్చితంగా శత్రువే అని చెప్పొచ్చు. దాంపత్య జీవితం ఎలా ఉంటుంది అంటారు? పెళ్ళి అయితే బాగానే ఉంటుంది. మంచి కుటుంబం, సదుపాయం, వ్యవస్థ. మనకి 7 వారాల నగలు అంటారు. అలాంటి 7 వారాల నగలు ఒక చిన్న చిన్న బాక్సుల్లో పెట్టుకొని దాచిపెట్టుకునేటువంటి అదృష్టం ఉంటుంది. ఇంకా అంతకన్నా ఏం కావాలి అదృష్టం అంటే? కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా బాంధవ జీవితం విడిపోరు. వీళ్ళు ఖచ్చితంగా కలిసి ఉంటారు. పొద్దున్న కొట్టుకున్న సాయంత్రం కల్లా మళ్ళీ కలిసి తింటూ ఉంటారు అన్నమాట. వీరి మధ్యలో ఎవరు వెళ్ళని అంతవరకు దాంపత్య జీవితం వీరికి చాలా అద్భుతంగా ఉంటుంది. పెళ్లికి ముందున్నటువంటి యోగ్యత పెళ్లి తర్వాత అదృష్టం అవుతుంది. కాబట్టి వీళ్ళకి మంచి అదృష్టమే పెళ్లి దాంపత్య జీవితం. విడిపోరు వీళ్ళు. ఎన్ని రకాల వాళ్ళు వచ్చి పొలంలో వేసినా సరే అబ్బాయి అవన్నీ పెద్దగా పట్టించుకోరు. బాధపడతారు తప్పితే బయటపడరు. విడిపోరు. ఇక వీళ్ళకి నరఘోష నరదిష్ట ఎక్కువగా ఉందనుకున్నా, శత్రువులు ఎక్కువగా ఉన్నారనుకున్నా, ఈ నెల కలిసి రావాలనుకున్నా ఏలాంటి శని ప్రభావం ఎలాగో నడుస్తుంది. మరి దానికి కాస్త ఉపశమనంగా మంచి మంచి పరిహారాలు ఇలా మనకి పరిహారాల కన్నా కూడా ముందు ముఖ్యంగా మనం గమనించుకోవాల్సిందంటే ప్రతి ఒక్కరు కూడా గ్రహించుకోవాలి. విషయం ఏంటంటే ప్రతిదీ మన జాతకంలోనో, నక్షత్రంలోనో, రాశిలోనో, దశాంతరశిలోనో, గోచారంలోనో కనపడదు. కొన్ని ఉంటాయి. మానవ గ్రహాలు మన మీద వ్యసనంతో, రందితో, కుళ్ళుతో, కుతంత్రంతో మనం ఎదగకూడదని అష్టదిబ్బందన చేసేటువంటి మానవ గ్రహాలు మన చుట్టూతూనే ఉంటే కట్టపల్లాగా. అవి మనకి తెలియదు. ఎందుకంటే మిత్రులా ఉంటారు. మనం గొయ్యి తీస్తారని ఎలా తెలుస్తుంది? తన్నింటి వాసాలు లెక్క పెట్టేవారు ఈ రోజుల్లో చాలా మంది ఉన్నారు. అందుకని మన పర్సనల్ విషయాలు ఎవరికి షేర్ చేయకూడదు, పార్ట్నర్ వ్యాపారాలు చేయకూడదు. ఉన్నంతలో మనదంతలో మనం చేసుకోవాలి. అలానే భార్య మీద కన్నేసినటువంటి వేరేవాడు, భర్త మీద కన్నేసినటువంటి వేరే వారి, ఇలాంటి వారి వలన సంసారాలను నిప్పులు పోసి, చెట్టుకోవాలను కొట్టుకోవాలని చేసి చిన్న చిన్న కుటుంబాలను విడదీసి అన్ని రకాల కర్మలు కూడా వాళ్ళు కట్టుకొని ఈ రోజున సుఖపడేటువంటి జీవితము, డబ్బు, సుఖము అన్నీ కూడా వేరే వాళ్ళకి అప్పగించేటువంటి పరిస్థితి, మనమేమో రోడ్డు పాలయ్యేటువంటి పరిస్థితి, గంగపాలయ్యేటువంటి వ్యవస్థ ఈరోజు చాలా ఉన్నాయి. ఈ రోజున హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, బాగలముఖి, భానుమతి, యక్షిని, స్పిరిట్, మందు పెట్టడం, మందు తీయటం, ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఈ రోజున మానవ గ్రహం ఒకటి చేపిస్తున్నారు. దరిద్రమైన గురు వ్యవస్థ ఉన్నంత వరకు కూడా బాగుపడేదానికి కనిపించట్లేదు. చాలా మంది కూడా ఇలాంటి వాటి బారిన పడి ఇబ్బంది పడుతూ, భంగపాలవుతూ, అందరూ కూడా పొరుగు, ప్రఖ్యాత, హోదా, డబ్బు అన్ని రకాలు కూడా కోల్పోతూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు గ్రహించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మన జాతకం అంతా బాగుంటుంది, మన జాతకంలో అన్నీ దొరకవు. కాబట్టి ఎవరికైనా ఇలాంటి అనేజీ కానీ మనలో ఒకటి గ్రహించుకోవాలి. ప్రతి మనిషిలో కూడా ఇది ఒక అవగాహన రావాలి. ప్రతి చిన్నవారా పెద్దవారని కాకుండా మనలో ఏదైనా అనేజీగా ఉందా, అన్ఫిట్గా ఉందా, తినలేకపోతున్నామా, కోపం ఎక్కువ వస్తుందా, చిరాకు ఎక్కువ వస్తుందా, ఒంటరిగా అయిపోతున్నారా, ఏ పని అనుకుంటే ముందుకు వెళ్ళట్లేదా, ఏదో జరుగుతుంది. ఇది మాత్రం మనకు తెలియదు. మీరు అతి త్వరగా సమీపంలో గురువురా లేదా నాలాంటి గురువులా నాతోన సంప్రదించినట్టయితే అసలు మనకి ఏం జరిగింది, నిజంగానే మనం ఏదైతే చేయించారా, చేపిస్తే ఇలా అష్టదిబ్బందనై ఉన్నావా, దాని పరిష్కారం వెతకండి. అప్పుడే మనకు ఉన్నటువంటి సమస్య దూరమవుతుంది తప్పితే, లేకపోతే ఉన్న నాళ్ళకి ముందేస్తే కొండ నాళ్ళకి ఊలికినట్టుగా మనకు జరిగినట్టు సమస్య వేరే అయితే వేరే దగ్గర డబ్బులు పోగొట్టుకొని అవి కూడా నష్టపోతూ ఉంటాం. తస్మా జాగ్రత్తగా ఉండండి. మనుషుల్ని నమ్మామా మనం నష్టపోతాం. ఇలాంటి విషయాలు లేదా మాత్రం జాగ్రత్తగా ఖచ్చితంగా ఉండాల్సిందే. అయితే మనకి పరిహారాల విషయంకి వస్తే పరిహారాల కన్నా కూడా ముందు ఒక చిన్న విన్నపం ఏంటంటే, ఎన్నో రకాలైనటువంటి రంగాల్లో ఎన్నో రకాల ఇబ్బంది పడేటువంటి మీనరాశి వారు ఉన్నారు. ఇప్పటికీ కూడా ఈ జాతకానికి, నక్షత్రానికి, రాశికి, దశకి సంబంధం లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు. హాస్పిటల్కి వెళ్తే రోగాన్ని తెలియనట్టుగానే గురువు దగ్గరికి వెళ్తే నీకు ఏ సమస్య లేదమ్మా, కానీ వీరికి తెలుసు ఆ ఇబ్బంది ఏందో.
వీరు అనుభవిస్తూనే ఉన్నారు. ఎక్కడ పోయిన పనులు అవ్వట్ల, ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. అవి జాతకాల్లో కనపడవు. అలాంటి వాటన్నిటికీ గురువు దగ్గరికి రావాలంటే చాలా మందికి అవ్వదు. కాబట్టి అందరినీ మనం కలవలేము, అలా అవ్వదు. కాబట్టి వారందరూ కూడా ఇక్కడ పాయింట్ ఏంటంటే వారందరికీ కూడా మన దగ్గర మంత్రోచ్చారణ చేసి కొన్ని రకాల వస్తువులు ఇస్తూ ఉన్నాం. దాంట్లో మీనరాశి వారికి కూడా మనం పంపిస్తాం. ముఖ్యంగా ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఇది ఉండాలనే ఒక శుభ సంకల్పంతో నేను పంపిస్తున్నాను. ఇది పూర్తి ఉచితంగానే వారికి పంపిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఇది కావాలనుకుంటే సంప్రదించవచ్చు. ఇంటికి ఒకటికి ఇస్తూ ఉన్నాను. ఎవరికైనా కావాలంటే ఇది ఎన్నో రకాలైనటువంటి యంత్రాలు ఇందులో శక్తి యంత్రం ఉంది, శ్రీ యంత్రం ఉంది, దీంట్లోనే కుబేర యంత్రం ఉంది. ఇక అష్టైశ్వర్య ప్రాప్తి కలిగేందుకు నేను పూజ చేసి ఎదుటి వారికి అందజేస్తున్నాను. దీన్ని నా వద్ద నుంచి వారి చెంతకి చేర్చేటువంటి రుజుము తప్పితే వేరే రుసుము అయితే దీనికి తీసుకోవట్లేదు. ఉచితంగానే ఇస్తున్నాను. ఎవరికైనా కావాలంటే సంప్రదించవచ్చు. కులము, మతము, గోత్రంతో సంబంధం ఎవరికైనా ఇస్తున్నాను. ఇంటికి ఒకటి చొప్పున ఇస్తున్నాను. సంప్రదిస్తే పంపిస్తాను. దీంతో పాటు ఇక మీనరాశి వారికి పెళ్ళి అవ్వట్లేదు, ఎంత వయసు వచ్చినా అర్థం కావట్లేదండి, పెళ్ళి అవ్వలేకపోతుంది, ఏ దోషం ఉందో తెలియట్లేదు, ఏ గురువు గారి దగ్గరికి వెళ్ళి ఏదో రెమెడీ చెప్తున్నారు కానీ సమస్య పరిష్కారం అవ్వట్లేదు, పెళ్ళయింది, పుట్టింట్లో ఉంటుంది, భార్యాభర్తలు విడిపోయినారు, ఇబ్బంది పడుతున్నారు, భర్త వేరే ఎఫ్ఐఆర్ ఉంది, భార్యకి ఇబ్బంది పడుతుంది, ఇలాంటి ముందు పెట్టారండి, చాలా దూరం అయిపోయారంటే ఇలాంటి చిన్న చిన్న సూక్ష్మమైన సమస్యలే కానీ చాలా పెద్దగా ఉంటాయి. వాళ్ళందరికీ కూడా ఈ కాలసర్ప దోషం, నాగదోషం, కుజదోషం పోయేదానికి ఈ రకమైనటువంటి ప్రతిమలు చేసి, ఇది సిల్వర్ది కాదు, రాగిది కాదు, ఇత్తడిది, ఈ యొక్క ప్రతిమలు చేసేది అనుకుంటుంది. దీనికి కూడా మంత్రోచ్చారణ చేస్తాం. ఎన్నో రకాలుగా ఆవహిస్తాం. దీనిలో అవన్నీ కూడా పూజించుకోవాలి. 11 రోజులు, 21 రోజు, 31 రోజు, 41 రోజు ఇలాంటి పూజించుకుంటూ ఉండాలి. పూజా మందిరాలు పెట్టుకొని ఇలాంటి ఒకటి చేస్తే మనకున్నటువంటి దోషాలు ఇలా చిటికలో వెళ్ళిపోతాయి. ఇంకా వీటితో పాటు కాకుండా ఎన్నో రకాల మంత్రోచ్చరణ చేసిన వస్తువులు వారి సమస్యకు తగ్గట్టుగా మన దగ్గర వస్తువులనే కావాలనుకున్న సంపాదించవచ్చు. నాది వ్యాపారం కాదు, వ్యాపారం చేసుకోవాలంటే ఇక్కడ దాకా వచ్చే అవసరం లేదు. ఇది ప్రజలకి మంచి చేద్దామనే శుభ సంకల్పంతో చేసేటువంటి నిర్ణయం తప్పితే వ్యాపారం అయితే కాదు. మరొక విషయం ఏంటంటే ఇన్ని చేసినా దేవుని అనుగ్రహం ఖచ్చితంగా కావాలి. ఆ దేవుని అనుగ్రహం ఏంటంటే ప్రతినిత్యం వీరికి అవకాశం ఉందంటే కనుక ఉప్పు దీపం పెట్టుకోవాలి. సుబ్రహ్మణ్య స్వామి దగ్గర ఉప్పు తీసుకెళ్ళి, కళ్ళుప్పు తీసుకెళ్ళి ప్రతిరోజు కూడా 41 రోజు చేస్తే వారు అనుకున్నట్టు కోరిక ఇలా చిటికలు నెరవేరుతుంది. కంటిన్యూషన్గా 41 రోజు చేయాలి. సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉందంటే ఆ ఆలయం వద్ద ఒక గుప్పెడు ఉప్పు తీసుకెళ్ళాలి. కళ్ళుప్పు తీసుకుని వెళ్ళి స్వామి దగ్గర పెట్టి మీ కోరిక ఏంటి, జాబా, బిజినెస్సా, వ్యాపారం వృద్ధా, నష్టపోతున్నారా, ఆర్థిక సమస్య, ఆరోగ్య సమస్య, ఎలా నిలదొక్కోవాలనుకుంటున్నా, నీ గోల్ ఏంటి, ఆ గోలు నమస్కారం చేసుకుంటే 41 రోజుల తర్వాత ఆ గోలుకి తగ్గటువంటి వనరులు అయితే వీరికి ఖచ్చితంగా వస్తాయి. ఇది మాత్రం మనం ఖచ్చితంగా చెప్పచ్చు. మరొకటి, వీరికి ప్రతిరోజు కూడా నిత్యం చేసుకునేటువంటి పరిహారంలో ఒకటి బొంగ దిష్టి తీసుకోవచ్చు. ఇక లేదు అంటే కర్పూరం బిళ్ళలు, ఒక 7 కర్పూరం బిళ్ళలు తీసుకొని ప్రతినిత్యం ఇలా దీపారాధన చేసేసి ఇలా చుట్టూతా మనకి తల చుట్టూ తిప్పేసి దిష్టి తీసుకొని మనం ముందు వేసుకొని కాల్ చేసేయాలి. ఇలా చేసినట్టయితే వీరికి ఉన్నటువంటి నరఘోష అన్ని రకాలుగా కూడా కొంతమేర ఉపశమనత లభ్యపడుతుంది. అలానే వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ వైట్ అండ్ బ్లూ అండ్ స్కై బ్లూ కలర్ బాగుంటుంది. అలానే వీరికి కలిసి వచ్చే వారం సోమవారం, గురువారం అద్భుతంగా ఉంటుంది. అలానే వీరికి కలిసి వచ్చేటువంటి నంబర్స్, లక్కీ నెంబర్స్ తీసుకోవచ్చు. అందులో 6 నెంబర్ బాగుంటుంది, 4 నెంబర్ బాగుంటుంది. ఇలాంటి ప్రయత్నాలు ఖచ్చితంగా వీరు చేసుకుని అదృష్టవంతులు అవ్వచ్చు. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది మంచి విశ్లేషణ అందించారు. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురు. నమస్కారం మణికంఠ గారు. ఏప్రిల్ మాసం మీనరాశి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది గురుగారు? వీళ్ళు ఈ మాసం ప్రత్యేకంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ నెల ప్రత్యేకంగా వీళ్ళకి కలిసి వస్తుంది అంటారు? వందే శంభుం ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వన్యనయనం వందే ముకుంద ప్రియం వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. శ్రీ దుర్గా మల్లీశ్వరాభ్యాం నమః. మనకి ఈ యొక్క మీనరాశి వారికి ఏప్రిల్ నెల 2026 సంవత్సరంలో చాలా దివ్యంగా భవ్యంగా ఉంది నాయన. ఇక అన్నీ రాబోయేటటువంటి మంచి రోజులకి దగ్గరగా మీనరాశి వారు వచ్చేస్తున్నారు. ఈ నెలలో మిశ్రమ ఫలితాలు అనేటటువంటివి ఈ రాశి వారికి ఉంటాయి. వీళ్ళ ఉద్యోగాలు ఎక్కడికి పోవు. ప్రపంచంలో ఉన్న వాళ్ళు అందరూ ఉద్యోగాలు పోయినా కూడా ఈ మీనరాశి వాళ్ళ ఉద్యోగాలు చెక్కు చెదరవు. అక్కడ సాఫ్ట్వేర్లో ఉన్నటువంటి వాళ్ళకి అస్సలు ప్రమాదం లేదు.
ఎవరైనా ప్రమాదం ఏమన్నా ఉద్యోగంగా థ్రెట్ ఉందండి అని వచ్చాడంటే ఆ శ్రీకృష్ణ పరమాత్మ అందరినీ రక్షించేవాడు, ఆ శరణిచ్చేవాడు, ఆయనకే కోపం తెప్పించే గైడు లాగా అనమాట. ఆయన ఇలాగా అర్ఘ్యం పోసుకుంటూ సూర్యనారాయణ మూర్తికి దండం పెడుతున్నాడు. శ్రీకృష్ణుడు దేవుడే కదా, మన కృష్ణుడు సాక్షాత్ విష్ణుమూర్తి. సూర్యుడు ఆయన కన్ను, ఒక కన్ను. ఏమన్నాము మనము? ఈ యొక్క వందే శంభుం మాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే అని చెప్పేసి వందే సూర్య శశాంకవన్హీనయనం. సూర్యుడు శశాంకుడు అంటే చంద్రుడు, సూర్యచంద్రులు ఇద్దరు కూడా శివుడు అంటే ఈశ్వరుడు అంటే పరమేశ్వరుడు కృష్ణుడు. ఆయన కళ్ళకి 2 కళ్ళల్లో ఒక కన్ను. మరి ఆయన కన్నుకి ఆయన దండం పెట్టుకుంటున్నాడు సూర్యుడికి. ఇలాంటి సూర్యుడు ఎంతమంది ఉన్నారండి? 3 × 10⁻11 సోలార్ సిస్టమ్ సన్స్ ఉన్నారు. సూర్యులే కాదు, సూర్య కుటుంబాలు ఉన్నాయి వాళ్ళకి. మనకు ఫ్యామిలీస్ ఉన్నట్టు వాళ్ళకి కూడా సూర్యుడి సౌర కుటుంబాలు ఉన్నాయి. మనకు దగ్గరగా ఉన్నది మిల్కీవే, పాలపుంత, భూమికి దగ్గరగా ఉన్నది. మరి అటువంటి సాక్షాత్తు శ్రీకృష్ణుడే ఇలాగా అర్ఘ్యం వదులుతుంటే వీడి కర్మ గాలిపోయి గైడు లవర్స్తో పైన అప్పుడు పుష్పక విమానం ఉండేది, దానిపైన వెళ్తే కిళ్ళి నవ్వులతో కిందకు వస్తాడు. అది కరెక్ట్గా వాడు దురదృష్టం ఈ చేతిలో కృష్ణ పరమాత్మ అర్ఘ్యం వేస్తుంటే ఆయన చేతిలో పడితే, మరి ఎవడైనా సరే నేను వాడిని లేపేస్తున్నాను రా అంటాడు కృష్ణుడు. అనగానే వీడు వణికిపోతాడు. అందరికీ శరణిచ్చేటటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మే ఆయన కోపగిస్తే నన్ను రక్షించేవాడు ఎవడు అని. ఆ విధంగా ఈ యొక్క మీనరాశి వాళ్ళకి అందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంది. ఎవడైనా దురదృష్టవంతుడు ఉన్నాడంటే వాడు గైడ్ వంశవస్తుడు అనమాట. కాబట్టి ఈ యొక్క ఉద్యోగాలు వచ్చేస్తాయి, వీళ్ళందరికీ ప్రమోషన్స్ వచ్చేస్తాయి. అర్ధాష్టమ గురుడు ట్రాన్స్ఫర్స్, వీళ్ళు కోరుకున్న చోట్లకి. పనులు లేట్ అయినా సరే చిట్టి పాటలు బ్రహ్మాండంగా పాడతారు. చిట్టి పాటలు వేసిన వాళ్ళకి ఫుల్ డబ్బులు వస్తాయని చెప్పేసి లాస్ట్ వరకు ఉంటారు. ఆ లాస్ట్ డబ్బులు కూడా వీళ్ళకి వచ్చేస్తాయి అనమాట. అయితే కొంతమంది లాస్ట్ వరకు ఉంటే ఆ కాలంలో మొత్తం అనా పైసలతో సహా ఇచ్చేవారు. ఇప్పుడు లాస్ట్ వరకు ఉన్న వాళ్ళనే పాపం అందరూ ఎత్తుకుపోయి కట్టకపోతే నిర్వాహకుడు ఏం చేస్తాడు, వాడు లాస్ట్ వరకు నిజాయితీగా కట్టినోడికి ఎగ్గొట్టేస్తారు. ఈ విధంగా ఈ యొక్క మీనరాశి వాళ్ళు నష్టపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా జాగ్రత్తగా వీళ్ళు వ్యాపారాలు చేసుకోవాలి. కిరాణా షాపుల వ్యాపారాలు, ఇవి హాస్టల్స్, బట్టల వ్యాపారాలు మర్చిపోతున్నారు. అసలు నిత్య వస్తువులు అనమాట. కాల్గేట్ టూత్ పౌడర్ చూడండి, చిన్నప్పటి నుంచి వస్తున్నాం మనం, ఎప్పటికీ ఎవర్ గ్రీన్, ఎందుకంటే నిత్యావసర వస్తువు అంటారు. అలాంటి వ్యాపారాలు ఆలోచించి పెట్టుకోవాలి. వాటి గురించి కూడా మనం సంప్రదించాలి. మాకు తెలిసింది జ్యోతిషం గూగుల్లో ఉందండి, ఏమండి మాకు ఒక ఆవిడ ఉందన్నమాట, అంతా నాకే తెలుసు జాతకాలని చెప్పేటటువంటి వాళ్ళు కస్టమర్సే, గురువులను కన్సల్టింగ్ నో అనమాట. ఇక అంత అటువంటి వాళ్ళు పప్పులో కాలేసేస్తారనమాట. కాబట్టి ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా ఇది గూగుల్లో చూస్తే వచ్చేటటువంటి జాతకం కాదని అయినా సాధనా బలంతో మా చిన్నప్పటి నుంచి మా గురు పరంపర భారతీ తీర్థస్వామి వారు, మా గురుగారు ఆనందమూర్తి గారు, మరి ఇలాంటి గొప్ప గురువులు మనం సేవించడం వల్ల వాళ్ళు వేసిన భిక్ష వల్ల మనకి ఆ 4 ముక్కలు చెప్పుకునే అవకాశం మనకి ఆ గురువులు కల్పించారు. అంటే ఈ యొక్క మీనరాశి వారికి అందరికీ కూడా గురువు అనుగ్రహము త్వరలో రాబోతుంది, ఇంకా రాలేదు ఏప్రిల్ నెలకి. అందువల్ల విందు వినోద కార్యక్రమాల్లో ఉంటారు. చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు వీళ్ళకు వస్తాయి. మానసికంగా కాస్త ఆందోళన అండ్ మనీ ఏలినట్స్ అని జరుగుతుంది కదా, అందువలన దాని ప్రభావం వలన టైట్గా ఉండడము, ప్రతి పని ఇలా ఏది చెప్పినా సరే సహనం తక్కువగా ఉండడము, ఈ రకంగా ఉంటుంది. అయితే ఇవన్నీ కూడా తాత్కాలికం అనమాట. కొత్త ఫోన్లు కొంటారు, కొత్త గర్ల్ ఫ్రెండ్స్ దొరకడానికి కూడా ఈ అవకాశం ఉంది. అంటే ఈ రాశి వాళ్ళకి అందరికీ కూడా పంతులు గర్ల్ ఫ్రెండ్స్ అని అనకూడదా? ఎందుకు అనకూడదు? మీరేమో గర్ల్ ఫ్రెండ్స్తో తిరగచ్చు, మీకు గర్ల్ ఫ్రెండ్స్ వస్తుందని పంతులు చెప్పకూడదా? కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క మీనరాశి వారంతా కూడా చాలా హుందాతనంగా వీళ్ళు ప్రవర్తిస్తారు. అండ్ జన్మంలో ఉన్నటువంటి రవి, కుజ, బుధ, శుక్ర గ్రహాలు వీళ్ళని ఎక్కడికో తీసుకెళ్ళిపోతాయి. మనుషులు కూడా చాలా లావుగా తయారవుతారు. వీళ్ళు ఏమో లావుగా తయారవుతున్నాం అని చెప్పేసి భోజనాలు మానేసి క్యారెట్లు, గుడ్లు, బీట్రూట్లు ఇలాంటివి తింటున్నారు. మా మంత్రి సత్యనారాయణ పుణ్యమాని అయినా సరే కూడా వీళ్ళు పుష్టిగా, శుక్రుడు ఉన్నాడు కాబట్టి లావుగా అవుతారు ఈ నెలలో. కాబట్టి భార్య పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళకి భార్యలు వస్తారు. అండ్ చాలా జాగ్రత్తగా ఈ ఏలినాటి శని వారు నడుచుకోవాలి. వీళ్ళకి ఎవరైతే శత్రువులు కూడా చాలా అధికంగా ఉంటారు, అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మందు పార్టీకి పిలిస్తే వాళ్ళు ఇప్పుడు వెళ్ళొచ్చు, తప్పలేదు. అక్కడ ఉద్రేకభరితమైనటువంటి వాతావరణం తెచ్చుకోకూడదు.
అలాగే ప్రేమికులతో చూడు, మొన్న ఈ మధ్యన లవర్ని చంపి ఫ్రిడ్జ్లో పెట్టేసిన అని మనం చూస్తున్నాం న్యూస్లో. ఇలాంటి వీళ్ళని కోసేసి పెట్టేయడానికి కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి అసలు ఇలాంటి అక్రమ సంబంధాల దందాలకి, వీటికి అనైతిక కార్యక్రమాలకి, ఈ గాంజా గీంజా ఇలాంటివన్నీ చేయకూడదు. ఓన్లీ పోలీస్ ఆఫీసర్లు చెప్పేది మాత్రమే వినాలి, చట్టం చెప్పేది మాత్రమే వినాలి. ఈ రకంగా కనుక ఉంటే వీళ్ళు ఏ గుళ్ళు గోపురాలు తిరగాల్సిన అవసరం లేదు. చట్టం నడిపించేటటువంటి పోలీసులు, చట్టం నడిపించేటటువంటి జడ్జిలు చెప్పిన వెంటే లర్న్డ్ పీపుల్ వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారు వీళ్ళంతా కూడా. ఎటువంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది గురుగారు? ఏంటంటే పరిహారాలు మనకి ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి జనరల్గా శని జపాలు, శని స్తోత్రాలు ఇవన్నీ కూడా చదువుతారు. ఇది ఒక అద్భుతమైనటువంటి గుడి ఉంది నాయన. అది వీటికి ఏలినాటి శనికి అది జాజుపూర్, ఒరిస్సా దగ్గర గిరిజా అమ్మవారు ఆ శక్తిపీఠాల్లో ఒకటి. దాని పక్కనే వైతరణి నది ప్రవహిస్తూ ఉంటుంది. ఎవరైతే వైతరణి నదిలో స్నానం చేస్తారో వాళ్ళ యొక్క కర్మలన్నీ కూడా యమలోకంలో వాళ్ళకి, ఇక్కడ దాని రెప్లికా ఇది. ఇప్పుడు గోలోకము అక్కడ ఉంది, రాధా బృందావనం భూలోకంలో కృష్ణుడు పుట్టాడు. లవర్ స్పాట్ అది, కృష్ణుడికి రాధా మీటింగ్ స్పాట్ అది. అందుకనే బృందావనంలో చనిపోతే మనకి మోక్షం గ్యారంటీ అన్నారు. ఆ విధంగా వీళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళాలమ్మా, వీళ్ళు మహాకాళి అమ్మవారిని పూజ చేసుకోవాలి. మహాకాళి కలకత్తాన వెళ్ళొచ్చు, లేదా గిరిజాదేవి అమ్మవారు వెళ్ళి వైతరణి నది కనుక చేసుకున్నట్లయితే ఆ వైతరణి నది యమలోకానికి తీసుకెళ్ళేటప్పుడు మన శవాల్ని, మన యొక్క ఆత్మను లాక్కుంటూ యమపట్లు తీసుకెళ్తాడు. వాడు పుణ్యాత్ముడైనా చెడ్డోడైనా సరే, అందులో డౌట్ లేదు. దాని యొక్క ప్రతిబింబం కాబట్టి ఇక్కడ వైతరణి నదిలో స్నానం చేస్తే అక్కడ ఆ చీము నెత్తురుతో ఉంటుందన్నమాట నది. ఆ బాధలన్నీ తొలగిపోతాయని శాస్త్రాలు చెప్తున్నాయి. అంటే ఇలా చాలా జాగ్రత్తగా ఉండాలి. యముడు లేడు, యమభటులు లేడు అని అంటారు, ఎరగదీసేస్తాడు మామూలుగా. యముడు మామూలుగా ఉండదు. ఇలాగ పెరాలసిస్, అన్న మరుక్షణమే పెరాలసిస్లు వచ్చేస్తాయి అనమాట. యముడు అన్ని గమనిస్తూ ఉంటాడు. చాలా డేంజరస్ అండ్ హెల్పింగ్ మ్యాన్ ఆయన. అంటే ధర్మానికి ప్రతిరూపం ఆయన. అసలు పూజ చేయాల్సింది ఎవరంటారా అంటే శనీశ్వరుని, యముడినే చేయాలి. మిగతా దేవతలందరినీ పక్కన పెట్టేసేయాలి. ఎందుకంటే మనకు మోక్షాన్ని ఇచ్చేవాళ్ళు, దారి చూపించేవాళ్ళు, నెక్స్ట్ చచ్చిపోయిన తర్వాత మనకి హెల్ప్ఫుల్ పర్సన్స్ వాళ్ళు, ద ఆఫీసర్స్. అక్కడ మనకి మన ఫైల్ చూసే ఆఫీసర్స్ చనిపోయిన తర్వాత. కాబట్టి ఈ రకంగా వీళ్ళు పరిహారాలు ఏమిటంటే ఈ ఊర్లు వెళ్ళడము, స్నానాలు చేసుకోవడము. అలాగే ఇప్పుడు పుష్కరాలు వస్తుంది, ఈ పుష్కరాలకు కూడా వెళ్ళి వీళ్ళు స్నానాలు చేసుకోవాలి. పుష్కర స్నానం చాలా అవసరము. అన్నీ కాస్ట్లీగా ఉన్న ఎంజాయ్మెంట్ ఎవరికేం పెట్టట్లేదు కదా, వీళ్ళ డబ్బులకే వీళ్ళు పెడుతున్నారు. అండ్ ఈ రకంగా చేసుకొని ఇదంతా కూడా మనము గోచార రీత్యా మనం చూసి చెప్తున్నాం. అలా కాకుండా వీళ్ళందరూ కూడా వ్యక్తిగత జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మనకి వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా ఉంటాయి. వాళ్ళు తీసుకొని మనల్ని సంప్రదించవచ్చు. ఏమంటే మేము చాలా, అసలు ఎలా అయిపోయిందంటే పరిస్థితి, ఇప్పుడు చాలామంది వందల వేల లక్షల మంది జ్యోతిష్కులు అయిపోయారు. ఇంటికి ఒక జ్యోతిష్కుడు అయిపోయాడు. కాబట్టి దాంతో ఇంటికి ఒక పరిహారం చెప్పేస్తున్నారు జ్యోతిష్కుడు. ఒకే ఇంట్లో నలుగురు, ఒకే ఇంట్లో తండ్రి కొడుకుల లాయర్లాగా ఒకే ఇంట్లో ముగ్గురేసి నలుగురేసి జ్యోతిష్యం చెప్పేవాళ్ళు ఉన్నారు. ఫాదర్ చెప్పేది కుంభరాశి, మీనరాశి కొడుకుకి చెప్పేది కుదరదు, సెట్టింగ్ కాదు. ఈ విధంగా వాళ్ళ పరిష్కారం, వీళ్ళ పరిష్కారం. ఏమన్నా గురువు గారు మొత్తం వాళ్ళు ఏం చెప్పారో, శ్రేష బలిపూజ చేస్తానండి, నారాయణ బలిపూజ చేస్తానండి, మోక్షనారాయణ బలిపూజ చేస్తానండి అంటాడు ఒకడు. ఒక ప్రబుద్ధుడైతే 5వ క్లాస్ కూడా చదువుకోలేదు వాడు. వాడిని తరిమితే బెంగళూరు నుంచి వచ్చి హైదరాబాద్లో పడ్డ జ్యోతిష్కుడు వాడు చెప్తాడు ఇంట్లో చేయొద్దు, ఇంట్లో చేయకూడదు అని. ఏ జ్యోతిష్కుడు ఎవడిష్టం వచ్చినట్టు వాడు చెప్తాడు. వీడేదో పెద్ద సర్వజ్ఞానంలాగా, తెలుగే సరిగ్గా మాట్లాడటం రాదు వాడికి. అలాగా వాళ్ళు మోక్ష అంటే బయట బిజినెస్ పోద్దని, కర్ణాటక చెందిన వాళ్ళు కాబట్టి అక్కడ చేయాలని అంటారు. అదేం కాదు, ఎవ్వరు ఎక్కడైనా చేసుకోవచ్చు. మీ లోకల్ పంతులు గారులు ఏది చెప్పారో అది చేసుకోండి, వాళ్ళే గురువులు మీకు. కాబట్టి చక్కగా ఈ రకంగా కనుక చేసుకున్నట్లయితే మనం వాళ్ళని గైడ్ చేయొచ్చు. మనం డెఫినెట్గా ఈ యొక్క వ్యక్తిగత జాతకంలో ఎప్పుడు వీళ్ళకి ప్రమోషన్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వీళ్ళు మంచిగా అవుతారు అనేది తప్పకుండా మనం బ్రహ్మాండంగా ఉంటుంది. ఆయన మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఏప్రిల్ మాసం మీనరాశి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ఉగాది తర్వాత మరి మొదటి మాసంలో ఉన్నాము. ఏళ్ళనాటి శని తీవ్రత ఎలా ఉంటుంది? ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే విశేషంగా ఈ నెల వెళ్ళి కలిసి వస్తుందండి? తప్పకుండా అండి. ఇక్కడ
శని రాశిలో ఉన్నందుకు ఏళ్ళనాటి శని అనుకుంటున్నాం, కానీ శనిని కంట్రోల్ చేసే గ్రహాలు వచ్చినప్పుడు ఏళ్ళనాటి శని ప్రభావం తగ్గుతుంది. అంటే దీనివలన ఏంటంటే ఇంతకాలము ఏదైతే కొంత బద్దకించడము పోస్ట్పోన్ చేసినటువంటి పనులు చిచ్చి మనం బద్దకిస్తున్నాం ఇలా కాదని కొంత మార్పు వస్తుంది వీళ్ళు. కాకపోతే కొంత అగ్రెసివ్, అంటే ఇప్పుడు మనకి అగ్రెసివ్ ప్లానెట్స్ రాశిలో ఉన్నప్పుడు తెలియకుండానే కొంతవరకు ఆ ఫాస్ట్నెస్ వల్ల కొంత దెబ్బలు తగిలించుకోవడం కానీ కొన్ని తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం కూడా చేస్తూ ఉంటారు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సో లగ్నంలో శని, కుజ, రవి ఉన్నందుకు ఇక 12లో బుధుడు అండ్ రాహు ఉన్నారు, 4లో గురువు, 6వ స్థానంలో కేతువు. ఈ యొక్క చంద్రుడు 7వ స్థానం నుంచి మళ్ళా 6వ స్థానంకి నెల రోజులు తిరుగుతూ ఉంటాడు. అయితే ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఎలా ఉండబోతుంది, వీరికి ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఏ దేవతారాధన చేయాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే రాశిలో శనితో పాటు మిగతా గ్రహాలు ఉన్నాయో ఖచ్చితంగా శని యొక్క ప్రభావం అనేటువంటి తగ్గుతుంది ఈ నెల. కాకపోతే ఈ 2 డిఫరెంట్ ఎనర్జీస్ ఉన్నందుకు కొంచెం ఒళ్ళంతా స్ట్రెస్గా ఉండడం, మంటగా ఉండడం ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఫైనాన్షియల్ గ్రోత్ అయితే బాగానే ఉంటుంది, దాని గురించి ఇబ్బంది ఏమీ లేదు. వస్తువులు పలానా సమయం నుంచి ఏదైతే వస్తువు కొనుక్కుందాం అనుకుంటారో ప్రాపర్టీ, వెహికల్, గృహము కొంచెం అంచనాలకు మించి తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. నిత్యము జరిగే కొన్ని పనుల్లో ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. ఉద్యోగ అవకాశాలు వీరికి కానీ వీరి జీవిత భాగస్వామి కానీ చక్కగా వస్తాయి. విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వారికి మొదటి 2 వారాలు చాలా బాగుంది. ఫ్యామిలీ పరంగా ఎలా ఉంటుందంటారు వీళ్ళకి? ఫ్యామిలీ పరంగా శుక్రుడు 2లో ఉన్నాడు కాబట్టి కొంచెం ఎఫెక్షన్స్, లవ్, కొంచెం ఫైనాన్షియల్గా కొంతవరకు గ్రోత్ ఉండడము, ఇంట్లోకి కొత్త శ్రీమూర్తి రావడం కూడా మనం చూస్తాం వాళ్ళ ఫ్యామిలీలోకి. ధనపరంగా వీళ్ళకి ఇలాగే బాగుండాలనుకుంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ధనపరంగా? వీళ్ళు ఎక్కువగా శుక్రగ్రహము, రాహుగ్రహము, ఈ కుజుడు, ఈ గ్రహాల దగ్గర దీపారాధన చేసుకుంటూ ఉండాలి. మరియు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః మంత్రం చేసుకోవడం మంచిది. ఆరోగ్యరీత్యా ఎలా ఉంటుంది గురుగారు? దూర ప్రయాణాలు చేసే వాళ్ళకి ఏదైనా సూచన ఉందా? ఆరోగ్యరీత్యా అంటే పొత్తి కడుపులో ఒక రకమైన గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావడం ఇలాంటివి ఇస్తుంటుంది, కానీ పెద్దగా ఏం కాదు. అయితే పర్టికులర్గా వాళ్ళ పర్సనల్ చార్ట్లో 4, 5, 6 కాంబినేషన్స్ ఎట్లా ఉన్నాయి చూడాలి, దాన్ని బట్టి తెలుస్తుంది. బట్ ఇప్పుడున్న కండిషన్లో ఏంటంటే ఏదో ఉంది కానీ చేపిస్తే ఇంక కనబడదు మీకు, అలాంటివి కొంచెం ఎదుర్కొని ఉంటారు వీరు. ప్రాపర్టీస్ పరంగా కొనుగోలు చేయొచ్చు అంటారా? ఏదైనా స్థలాలు కావచ్చు, ల్యాండ్ కావచ్చు, ఇంకేదన్నా? ఇప్పుడున్న కండిషన్లో మాత్రం స్థలాలు తీసుకునేటప్పుడు ఉన్నదానికంటే కాస్త హైప్ కొంచెం పెద్దది తీసుకోవాలనే ఆలోచనలో వెళ్తూ ఉంటారు. అది కొంచెం చూసుకోవాలి. అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే ఏదైనా ఒక కర్మాగారాన్ని లేదా ఒక బిజినెస్ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేయాలనేటువంటి దీంట్లో మాత్రం వీళ్ళు సఫలీకృతం అవుతారు. ఆ విషయంలోనే వీళ్ళకి కొంత పాజిటివ్గా ఉంది కూడా చెప్పాలంటే. వృత్తిపరంగా ఏమన్నా మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి అంటారా? వృత్తిపరమైనటువంటి మార్పులు అంటే ఒకటేనండి, వీరికి వీరి జీవిత భాగస్వామికి కూడా మంచి యోగం అయితే ఉంటుంది వృత్తిపరంగా, అందులో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే వీళ్ళు కాస్త లాంగ్ జర్నీస్ వెళ్ళేటప్పుడు 5, 6, 7 తేదీలు కొంత జాగ్రత్తగా ఉండాలి. మరియు 13, 14 తేదీలు కొంత జాగ్రత్తగా ఉండాలి. అయితే వీళ్ళు మార్కెటింగ్ రంగాల్లో ఉండేటువంటి వారి కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా వీళ్ళు అందిపించుకుంటారు. ఏ రంగాలలో ఉన్న వాళ్ళకి ఈ నెల కలిసి వస్తుంది అంటారు బాగా ముఖ్యంగా? అంటే ఒకటండి, ఏ రంగాల్లో ఉన్నా కూడా దశమాధిపతి చతుర్థంలో ఉన్నందుకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది. కాకపోతే కాస్త ఏ రంగంలో ఉన్నా 11వ తేదీ తర్వాత మాత్రం వీరికి కొంచెం ఉద్యోగ సంబంధించిన విషయంలో అధిక ఒత్తిడి పెరగనుంది. ఓకే. సో శత్రు భయం ఏమన్నా ఉంటుందంటారా? అలాగే ఏదన్నా శత్రువుల నుంచి హాని కావచ్చు, నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయా? మరి శత్రు వినాశనం జరగాలంటే వీళ్ళు ఏం చేయాలని? శత్రువుల నుంచి నష్టం ఏమి లేదులేండి, ఇంకా చెప్పాలంటే శత్రువులకే నష్టం ఏర్పడుతుంది. ఎందుకంటే 6లో కేతువు కానీ, కుజుడు కానీ, శని కానీ ఉన్నప్పుడు కొంచెం వారికి ఏంటంటే ముఖ్యంగా ఈ కాంబినేషన్ మూలంగా రెగ్యులర్ లైఫ్లో ఉండే ఆటంకాలు కొన్ని తగ్గుతాయి. గణపతిని ఆరాధన చేయడము, ఉలవలు దానంగా ఇస్తూ ఉంటే కూడా శత్రు బాధలు అనేటువంటివి కూడా తగ్గుతాయి. ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా లేకపోతే ఎక్కువగా వీళ్ళకి మైనస్ నష్టపోతారంటే ఏం చెప్తారు ఈ నెల వేళలో? వీళ్ళు ఎక్కువగా అండి ఏలినాటి శని ప్రభావం తగ్గినందుకు బద్ధకం ఎలాగో వదిలేస్తారు. మళ్ళా 40 రోజుల తర్వాత గ్రహాలు మారిపోతాయి కూడా మళ్ళీ బద్ధకం ఆవహిస్తూ ఉంటుంది. వీలైనంత మట్టుకు ఎవరికైనా ఏలినాటి శని నడుస్తుంది అన్నప్పుడు ముందు పోస్ట్పోన్ చేయడం ఆపేయాలి ఏ పనులైనా సరే. ఇక్కడ చేసే మెయిన్ మిస్టేక్ ఇది. సరే రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం అనేసరికి ఆ కస్టమర్ ఇంకో దగ్గరికి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ అలాగే డైలీ లైఫ్లో
కొంచెం ఈ క్రిమికీటకాలు అంటారు, ఎందుకంటే డైలీ లైఫ్ కారక స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి కొంచెం ఈ దోమల వల్ల, పురుగుల వల్ల, వాటి వల్ల ఇబ్బంది వస్తుంది. కాబట్టి మొత్తం క్లియర్గా చూసుకొని ఎక్కడికైనా ఏదైనా ప్లేస్కి వెళ్ళినప్పుడు కొంచెం చూసుకుంటే మంచిది చెప్పాలంటే. ఇక 12లో ఉండే గ్రహాలు కూడా ఏంటంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్, విదేశీ ఇన్వెస్ట్మెంట్స్, విదేశాలకు వెళ్ళి రావడానికి అనుకూలత వీటిని ఇస్తుంది. పోలీస్ స్టేషన్లో కోర్టు కేసులు ఉన్న వాళ్ళకి ఏదన్నా ఉపశమనం కలిగే అవకాశం ఉందంటారా ప్రస్తుతానికి? పోలీస్ కేసులు, కోర్టు సంబంధించినటువంటి అంటే కొంచెం ఏర్పడతాయండి లగ్నంలో పాపగ్రహం ఉండడం వల్ల. అయితే ఎప్పుడైనా ఈ కేసెస్ అవి పడ్డప్పుడు హనుమాన్ చాలీసా చదువుకోవడం, విష్ణు సహస్రనామాలు చదవడం అన్ని విధాలు ఉత్తమం వీరికి. ఇంకా ఈ నెల వీళ్ళకి కలిసి రావాలంటే తరచూ ఎటువంటి క్షేత్రాలకు వెళ్తే బాగుంటుంది, ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది అంటారు? తప్పకుండా అండి, వీరు ఎక్కువగా స్కందుని యొక్క ఆరాధనకి చేస్తే చాలా మంచిది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, స్కందుడు, వీళ్ళ యొక్క ఆరాధన ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తుంది. అండ్ అలాగే మరొక విషయం ఏంటంటే వీరికి రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవడము చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. అండ్ మరొక విషయం ఏంటంటే ఈ సంవత్సరం అంటే ఈ యొక్క నెలలో ప్రధానంగా వీరు వీలైనంత మట్టుకు గోవులకు కాస్త క్యారెట్స్, బెల్లము తినిపిస్తూ మనసు లోపల శ్రీమాత్రే నమః అనే మంత్రం కనుక చేసుకుంటూ ఉంటే అన్ని విధాలా వీరికి బాగుంటుంది. ఇక వీళ్ళు ఎక్కువగా చేయవలసిన దేవతారాధన కూడా రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన చేసుకోవడం మంచిది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ సమయంలో పార్ట్నర్షిప్స్ జోలికి వెళ్ళకపోవడమే మంచిది. ఎందుకంటే ఇక్కడ లగ్నంలో ఉండేటువంటి పాపగ్రహాలు కానివ్వండి, 6th అంటే మనకి ఈ యొక్క 45 days ప్రధానంగా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది మాత్రం గ్రహస్థితులు చూపిస్తున్నాయి. ఇక మరొక విషయం ఏంటంటే మొదటి 2 వారాలు అయితే ఫైనాన్షియల్గా బాగానే ఉంటుంది, 3 వారాల వరకు దాదాపుగా. అండ్ మరొక విషయం ఏంటంటే ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు లేదా ఏదైనా క్షేత్రానికి వెళ్ళినప్పుడు, ఎందుకంటే 4వ స్థానంలో సర్వసాధారణంగా మిథునంలో గురువు ఉన్నప్పుడు ఈ రాశి వారికి అని కాదు, జనరల్గా అంటే ఈ దేవతా సంబంధించినవి, ఈ సనాతన ధర్మం సంబంధించినవి కేసెస్ అవ్వడం అనుకోండి, గొడవలు లాంటివి జరుగుతుంటాయి. అది కాకుండా వీళ్ళకి 4th స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి తెలియకుండానే సమ్ టైమ్స్ చూడండి, ఒక్కోసారి ఈ ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాటివి ప్రైవేట్ వాడు అమ్మేసి తీసేసుకుని ఉంటారు. అయ్యో ఇది గుడుమాన్యం అండి అట్లా కొనుక్కుంటారు. అలా ఏంటంటే తెలియకుండానే అటువంటి ప్రాపర్టీస్ తీసుకునే యోగం నడుస్తుంది. కాబట్టి ఈ యొక్క విషయంలో ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఓవరాల్గా ఈ మాసం వీళ్ళకి ఎలా ఉంటుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.